మై విట్నెస్ టీవీ సాక్ష్యాలను వీక్షిస్తున్న నా ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క సమయంలో మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నాథుని పరిశుద్ధ నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రియ సహోదరులు రాజేష్ గారు వారి జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను మరి సాక్ష్యంగా మనతో పంచుకోవటానికి మన ఛానల్లో ఉన్నారు. వారి యొక్క అనుభవ సాక్ష్యాన్ని మనం తెలుసుకుని ప్రభుని మహింపరుద్దాం. బ్రదర్ వందనాలండి. సిస్టర్ వందనాలు. బ్రదర్, మీ యొక్క ప్రాపర్ ఎక్కడ, మీ సొంత ఊరు, అమ్మా నాన్న, మీ కుటుంబ విషయాలు చెప్పండి. నేను పుట్టింది ఈ ఊరే బ్రదర్, గుంటుపల్లి. మా తల్లిదండ్రుల సొంత ఊరైతే క్రొత్తపేట బ్రదర్. ఇక్కడే ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది గుంటుపల్లి నుంచి, దొనబండ దగ్గర క్రొత్తపేట. ఆ యొక్క నాన్నగారి యొక్క నాయనమ్మ గారు మొట్టమొదట ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఎప్పుడు 1920, 30 ఆ సమయంలో ఆమె మొట్టమొదట మా యొక్క జనాంగం, మేమందరం అన్ని జనాంగం, అన్ని జాతుల నుంచే ప్రభు అయిన యేసుక్రీస్తు విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళం. మొట్టమొదటిగా ఆమెని దేవుడు రక్షణలోనికి నడిపిస్తూ వచ్చారు. ఆమె గారి పేరు ఏంటంటే ఛాయమ్మ గారు. ఆమె గారు ఆ తర్వాత ఆమె నుంచి మా తాతయ్య, నాయనమ్మ, ఆ తర్వాత ఏమో మా వాళ్ళ నుంచి మా నాన్న వాళ్ళు అందరూ, వాళ్ళ అన్నదమ్ములు అందరూ ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఆ తర్వాత మా తల్లిదండ్రులను బట్టి మేము బాల్య దినాల నుంచే, మా పుట్టుకతోనే మేము, ఎందుకంటే మా తాత వాళ్ళ నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు కాబట్టి మేము కూడా అదే అనుభవంలోనికి రావటం జరిగింది. మా నాన్నగారి పేరు యలమందయ్య గారు, మా అమ్మ పేరు వరలక్ష్మి. మీరింట్లో ఎంతమంది? మేము ముగ్గురము, అన్నయ్య, అక్క, నేను, ముగ్గురము. అందరి జనాంగం లాగానే ఆచార రీతిగా మాకు తెలియదు, చిన్న వయసులో మా తల్లిదండ్రులతో పాటు మేము చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం. దేవుని యొక్క కృప ఏంటంటే, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడ్డారు అనే మాట నా జీవితంలో దేవుడు ఎంతగానో నెరవేరుస్తూ వచ్చాడు. ఇది మీ వలన కలిగిన ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారం ఆయనకు ఉచితమైన కృపే. ఈ లోకంలో అనేకమైన 800 కోట్ల జనాభా ఉన్నారు. ఈ దినాన్ని బట్టి చూస్తే ఎంతోమంది దేవుని ఎరగని వారు ఉన్నారు. కానీ దేవుని యొక్క కృప ఏంటంటే అంత హెచ్చుగా ఉన్నదంటే, నేను ఆయన ఎరక్కముందే నన్ను మా తల్లిదండ్రులు తెలుసుకోవడము, దేవుని వాళ్ళ ద్వారా మేము బాల్యం నుంచే మేము క్రీస్తులో ఉండటము అనేది జరుగుతూ వచ్చింది. అట్లాగే నా చదువులో, నెక్స్ట్ జాబ్లో కూడా 2017 సంవత్సరం నుంచే నేను 16 ఎండింగ్కి ఇంటర్వ్యూ జరిగిన ఒక జాబ్ రావటం, 17 నుంచి జాబ్ చేయడానికి దేవుడు కృప చూపుతూ వచ్చారు. స్టూడెంట్కి ఇంతగా దేవుడు ఎప్పుడు వెనక ఉండి తట్టి, ఎంత చదువుకున్న వాళ్ళకైనా సరే వెంటనే జాబ్స్ రావు. ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉన్న నన్ను దేవుడు ఇంత స్థాయికి తీసుకొచ్చాడు. దగ్గరికి 1,00,000 రూపాయల జీతం సంపాదించేవాడిని నెలకి. నాకు ఇన్సెంటివ్స్, శాలరీస్ అన్నీ కలిపి 1,00,000 పైన కూడా డ్రా చేశాను నేను. మా పాస్టర్ గారు రామకృష్ణ గారు, ఆయన చాలా ఏజ్డ్ పర్సన్, చనిపోయారు, మహిమలోనికి వెళ్ళారు. ఆయన గారు మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉండేవారు. దేవుడి పనికి మేము ఎంతగానో ఆయన గారికి సహకరించడం, సేవకులైనా కళ్ళు లేకుండా కూడా సేవ చేసేవారు. సో మేము సహకరిస్తాం. ఆయన ఎటు నడవాలన్నా మేము తీసుకెళ్లే వాళ్ళం. ఆయనకి బైబిల్ చదివి పెట్టేవాళ్ళం. చర్చికి పని మొత్తం క్లీనింగ్, వాషింగ్, తర్వాత చర్చి మీటింగ్స్కి అరేంజ్మెంట్స్, ప్రతి ఒక్క పని చేసేవాళ్ళం. రక్షణ ముందు గర్వం ఉండేది, ఒకలాంటి అతిశయం ఉండేది. మేము ఎందుకు చేయాలి, లేదంటే ఒక అన్టచబిలిటీ లాగా, వాళ్ళు ఎవరన్నా తాగిన గ్లాసులో తాగకుండా ఉండటం, అట్లాంటివి ఉండేది. రక్షణకు ముందు దేవునిలో ఉన్నా, దేవుని తెలుసుకున్నా కూడా అనుభవం లేని దాన్ని బట్టి రక్షణకు ముందు అట్లా ఉండేది. 2019లో నాకు జాబ్ వచ్చింది.
2020లో ప్రమోషన్ వచ్చింది, ఎండింగ్కి డిసెంబర్ ఆ టైంకి 21లో ప్రమోషన్. 3 బ్రాంచెస్కి మేనేజర్ అయ్యాను. ఒక బ్రాంచ్ మేనేజర్ అంటే నా కింద ఒక 70 మెంబర్స్ నేను లీడ్ చేయాలి. 3 బ్రాంచెస్కి నెక్స్ట్ 2021కి వచ్చేటప్పటికి 3 బ్రాంచెస్కి మేనేజర్ని, 200 మెంబర్స్ని నేను డీల్ చేయాలి 3 బ్రాంచెస్ మీద. దేవుడు చాలా కృప చూపుతూ మంచి శాలరీస్, మంచి నా జీవితంలో నేను నాకున్న నాలెడ్జ్కి, నాకున్న స్కిల్స్కి, నాకున్న ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్కి నేను ఈ స్టేజ్కి వెళ్తానని నేను ఊహలో కూడా, నా కళ్ళలో కూడా లేదు. కానీ దేవుని కృప. వచ్చిన తక్కువ టైంలోనే దేవుడు అన్ని నీకేం తక్కువ చేయలేదు అన్నట్టు చూపించన్నా ఒక్కసారిగా ఇంకా తనకేం కావాలి, నీకు ఈ లోకం చూపించేశాను ఇంకా చాలు, ఇంకా నా పని అన్నట్లుగా 2021 పాప పుట్టింది. 2019 ఎండింగ్లో మ్యాచ్ ఫిక్స్ అయింది. 2020 Jan 20 మ్యారేజ్ అయింది. 21 మ్యారేజ్ యానివర్సరీకి చర్చ్లో మేము ఇలా లవ్ ఫీస్ట్ ఇచ్చాము. సేవకులను పిలిచాము, అనేక మందిని వచ్చి అందరూ ఇదే ప్రార్థన, బిడ్డ అనుగ్రహించాలి దేవుడు అని ప్రార్థించారు. 2021 అక్టోబర్లో పాప పుట్టింది. అక్టోబర్ 1న పాప పుట్టింది. పుట్టిన తర్వాత 5 months వరకు పాపతో కొన్ని ఇబ్బందులు పడుతూ వచ్చి, పాపకు కొంచెం కాలిక్ బేబీ ఇబ్బందులు కొంచెం ఉన్నాయి. దేవుడి సహాయము చేస్తూ వచ్చారు. 5th month రాగానే అంటే అక్టోబర్ 1st పుట్టింది కదా, 2022 మార్చ్ ఆ టైంకి రాగానే 5th monthకి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈయన కొంచెం అప్పుడు బ్రాంచ్ మేనేజర్ నుంచి ఏరియా మేనేజర్గా అన్నకు ప్రమోషన్ ఇచ్చారు. అప్పటికి 1 lakh దాకా శాలరీ వస్తూ ఉంది. ఇంకా ఎట్లా అంటే జాబ్ కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఇద్దరికి శాలరీ వస్తుంది. కరోనా టైం కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్. నాకు కన్సీవ్ అయి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలో అన్న హెల్ప్ చేయడానికి కుదిరింది. 5th monthలో ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నారు. 5th monthలో ఇక్కడికి వచ్చాను, నేను గుంటిపల్లి వచ్చాను, వర్క్ చేస్తున్నారు. అయితే కొంచెం నరాల నొప్పులు అన్నారు. కొంచెం నరాల నొప్పులు అంటే ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి కొంచెం నొప్పులు ఉండొచ్చు, కొంచెం రెస్ట్ తీసుకోండి, స్ట్రైట్గా ల్యాప్టాప్ కొంచెం ఫేస్ టైట్లో పెట్టుకోండి, అట్లా ఏదో మనం చిన్న ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాము. ఫీవర్ వస్తే ట్యాబ్లెట్ చేసుకున్నాము. 2-3 రోజులకి మోషన్స్ అయితే టాబ్లెట్స్ యూజ్ చేసాము, సింపుల్ మెడికేషనే. తర్వాత బ్రాంచ్కి గుడివాడ చిన్న పని ఉంది రావాలని ఏరియా మేనేజర్లు పిలిచినప్పుడు అక్కడికి వెళ్తూ వచ్చారన్న. వెళ్తే అక్కడ ఆయన 2-3 రోజుల వరకు చూసుకోవటము. ఇక తిమ్మిర్లు స్టార్ట్ అయినాయి, కాళ్ళల్లో తిమ్మిర్లు వచ్చినాయి, తిమ్మిర్లుగా ఉన్నాయి కాళ్ళు, ఆ నీళ్ళల్లో చేతులు కూడా తిమ్మిర్లుగా ఉన్నాయి. వాటర్లో పెడుతున్నా ఒక తిమ్మిరిగా ఉంటుంది, తగ్గట్లేదు. నేను అన్నాను ఒక డే అంతా ఆఫీస్లో వర్క్ చేస్తూ వచ్చారు, కొంచెం లేట్గా ఫుడ్ తినటం వల్ల లేదంటే రక్త ప్రసరణ అంతా బాగా అవ్వకపోవటం వల్ల ఉండొచ్చులే అనేసి నేను కూడా కొంచెం నడుస్తూ ఉండండి అట్లా చెప్పాము ఫోన్ చేసి మాట్లాడినప్పుడు. అయితే సివియర్ అయిపోతూ వచ్చినాయి. నేను అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ల్యాప్టాప్ ముందు కూర్చోవడం కదా, కళ్ళు మంటలు పట్టడం, తర్వాత ఏమో ఒకరోజు ఫీవర్ రావటం, మోషన్స్ అవ్వటం, ఒక్కరోజే. ముందు రోజు ఫీవర్ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అదంతా మోషన్స్ అయిపోయింది, తగ్గిపోయింది. జస్ట్ ఒక పిల్లు వేసుకుంటే బాగానే ఉంది. అదే 1 week అయిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఫీవర్ వచ్చింది. సో ఆ టైంలోనే కొంచెం ఒక బ్రాంచ్లో ఇష్యూ ఉందని కాల్ వస్తే నేను చూసే బ్రాంచెస్లో అక్కడికి వెళ్ళాను. 10 days మొత్తం సెటరైట్ చేశాను. ఆ చేసే క్రమంలో అక్కడికి వెళ్ళిన 1 week మళ్ళీ ఒక్కరోజు ఫీవర్ వచ్చింది. అక్కడ హోటల్లో కంపెనీ బుక్ చేసింది, అక్కడ వర్క్ చేసుకుంటా అక్కడ ఫుడ్ తిన్నాను. కొంచెం మెడనరాలు నొప్పులు పుట్టాయి ప్రతిరోజు ఈవినింగ్ టయానికి. అట్లా 2-3 days పుట్టినాయి. నాకు ఏంటి వర్క్ స్ట్రెయిన్ వల్ల నొప్పులా, లేకపోతే పొద్దాగల సిస్టమ్ ముందు కూర్చొని ఉండటం వల్ల నొప్పులా, బెడ్లో ఏమన్నా పడుకున్నప్పుడు ఏమన్నా పట్టేసిందా అనేది ఏం అర్థం కాలేదు, క్లూలెస్. కాకపోతే యాక్టివ్గానే ఉన్నాను, మంచిగా మొత్తం వర్క్ చేస్తున్నాను అక్కడ. సడన్గా ఒక రోజు అయ్యేటప్పుడు ముందు రోజు నైట్కి ఫీవర్ స్టార్ట్ అయిపోయి మార్నింగ్ వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు తిమ్మిర్లు స్టార్ట్ అయిపోయినాయి. ఏం అర్థం కాలేదు. సాయంత్రానికి నిలబడలేకపోతున్నా.
నాకు కాల్ చేసినప్పుడు నేను నాకు చెప్పినప్పుడు మామూలుగానే అనుకున్నాను. లేదు నువ్వు నెట్లో సెర్చ్ చేయి, నాకు బాడీ అంతా అలానే అనిపిస్తుంది, నాకు ఎప్పుడు ఇలా లేదు అంటున్నారు. కొంచెం ఆయనకి డౌట్ వస్తుంది, డౌట్గానే ఉంది. ఈవినింగ్ వచ్చేసరికి కాళ్ళు కూడా నడవలేని పరిస్థితి. ఇంకా వెంటనే నేను మా డైరెక్టర్కి ఫోన్ చేశాను. సార్ నాకు కొంచెం బాగలేదు అన్న ఏదనంటే అక్కడ చాలా వరకు సెటరైట్ చేసేసా. నేను చెప్పేసాను 90% వరకు మొత్తం సార్ట్ అవుట్ చేశానండి, ఎవరన్నా సపోర్ట్కి పంపించాను, నాకైతే బాగలేదని చెప్తే నా మీద నమ్మకం ఉంది. వెంటనే మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. మా మిస్సెస్కి ముందు రోజు ఫోన్ చేశాను, మమ్మీకి కూడా డాడీకి కూడా ఫోన్ చేశాను. ఆ రోజు ఫోన్ చేసి ఇట్లా వెళ్ళిపోమన్నారని చెప్పి నేను హాస్పిటల్ బెడ్ దిగలేని పరిస్థితి, హోటల్ బెడ్ దిగి రాలేని పరిస్థితి. మీరు అర్జెంటుగా నన్ను వచ్చి తీసుకెళ్ళమంటే, డాడీ నేను ఎక్కడో ఉన్నాను, నువ్వు ఇప్పుడు చెప్తే ఎట్లా అంటే రావడం టైం పట్టిద్ది అని అంటే వెంటనే నా అక్కడ బ్రాంచ్లోనే ఫోన్ చేశాను అక్కడ స్టాఫ్కి. వచ్చి వాళ్ళే టికెట్ తీసుకొని నన్ను పట్టుకొని తీసుకొని గుడివాడ బస్ స్టాండ్లో బస్సు ఎక్కిచ్చారు. బస్సు ఎక్కిస్తే విజయవాడకు వచ్చేటప్పటికి వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. మా బ్రదరు మా డాడీ వచ్చారు. వచ్చి పిక్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి అసలు నిలబడలేని పరిస్థితి. వెంటనే ఇక్కడ డాక్టర్ ఉన్నారు, ఎండి డాక్టర్ ఉంటే తీసుకువెళ్ళారు. ఏమన్నా బలమో ఏమన్నా స్ట్రెయిన్ అవటం వలన బలహీనత వల్ల ఏంటో అని చెప్పేసి ఇంజెక్షన్ చేసి మెడిసిన్ ఇచ్చారు. మార్నింగ్ అయ్యేటప్పుడు ఇంకా సివియర్ అయిపోయింది. ఆయన చూసి ఇది ఏదో నర్స్ మీద ఏదో అటాక్ జరిగినట్టుంది, మీరు వెంటనే ఆంధ్ర హాస్పిటల్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళమని చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్ళాం. నన్ను ఎమర్జెన్సీలోకి తీసుకెళ్ళిపోయారు. ఫస్ట్ ఎమర్జెన్సీలోకి తీసుకెళ్ళిపోయి మొత్తం టెస్టులు చేసి, ఈరోజు టెస్టులు ఇస్తే నెక్స్ట్ డేకి ఆఫ్టర్నూన్ 3-4కి తర్వాత మొత్తం రిపోర్ట్స్ తీసుకొని వచ్చి గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనే ఆటో ఇమ్యూనో డిసీజ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇది చాలా భయంకరమైన రేర్ డిసీజు. ఈ యొక్క డిసీజ్ వస్తే కనుక సర్వైవల్ ఛాన్స్ అనేది 2 to 5% బతికే ఛాన్స్ అనేది. ఇది ప్రతి 1,00,000 మందిలో ఒక 4-5 వస్తుంది. ఆ వచ్చిన 4-5లో ఒక 2 క్యూర్ అవుతారు, ఇంకో 2-3 చనిపోవటమో లేకపోతే పర్మనెంట్గా డిజేబుల్ మంచంలో ప్యారలైజ్డ్గా ఉండటమో అనేసి చెప్పారు. నాకు అసలు ఇది ఒకటి ఇట్లాంటి డిసీజ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎవరికి వచ్చే క్యాన్సర్ లాంటిదో లేకపోతే టీవీ లాంటిదో లేకపోతే ఇంకే రకమైన జబ్బు లాంటిది కాదు. ఇది ఎక్కడ వినలేదు కూడా అసలు ఇట్లాంటిది ఒకటి ఉంటుందని చెప్పేసి. కానీ డాక్టర్లు చెప్తుందంటే వెరీ సీరియస్ డిసీజ్. ఆటో ఇమ్యూనో డిసీజ్ అంటే ఏంటంటే ఒంట్లో ఉండే రోగనిరోధక శక్తి, వైట్ బ్లడ్ సెల్స్, రోగాన్ని నిరోధించే కణాలంట ఒంటి మీదే పోరాడినాయి. నర్వ్స్ మీద ఈయనకి మెయిన్ జరిగింది ఏంటంటే, నర్వ్స్ కి ఒక నర్వ్ సెల్ ఉంటుంది కదా, నర్వ్ సెల్ లో ఒక లైన్ గా ఉంటుంది, ఒకటి సిగ్నల్ పాస్ చేసే మయోలిన్ అనే షీల్డ్, ఆ షీల్డ్ ని డామేజ్ చేసేసింది. అంటే ఇప్పుడు తను బ్రెయిన్ లో అనుకున్నా కూడా తన బాడీకి సిగ్నల్ వెళ్ళదు. మైలిన్ షీట్ అని ఉంటది నర్వ్స్ మీద. ఇప్పుడు కరెంట్ వైర్ కి పైన లోపల వైర్ ఉంటుంది, కాపర్ వైర్, పైన ఏంటిది ప్రొటెక్టింగ్ లాగా, అది ఒక ఇన్సులేషన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఆ రోగనిరోధక శక్తి, ఆ వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేసినాయి అంటే ఈ అవయవం ఇది హానికరం అని చెప్పేసి ఆ కణాలు ఏంటంటే ఒంటి మీదే పోరాటం జరిగింది. అది ఎందువలన జరిగిందని కారణాలు డాక్టర్ చెప్తూ వచ్చింది ఏంటంటే, చెప్పారు కానీ అవన్నీ మనకి సూట్ అవ్వలే. అది చెప్పలేమని కొన్ని కేసెస్, కొంచెం సెన్సిటివ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే సర్జరీ అన్నారు, ఏదన్నా ఫుడ్ కంటామినేషన్ అన్నారు, పెట్ యానిమల్స్ అన్నారు. అన్న స్టేజెస్ గా కొలాప్స్ అయిపోవడం అన్న. ఫస్ట్ ఏంటంటే ఈయనకి తిమ్మిర్లు ఉంచేసి ఈ కాళ్ళు వరకు అసలు నడవలేని పరిస్థితి, భుజాల మీద వేసుకొని ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్లారు. నాన్నగారు అన్నయ్య భుజాల మీద వేసుకొని తీసుకెళ్లారు. ఫస్ట్ దీనికి చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఉన్నావు, దీనికి చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, ఇమ్యునోగ్లోబిన్ అనే ఇంజెక్షన్స్ ఇవ్వాలి,
ఒక్కొక్కటి ఆటో ఇమ్యునోగ్లోబిన్ అనేసి మెడిసిన్, ఇమ్యునోగ్లోబిన్ అనే ఒక్కొక్కటి 15,000 రూపాయలు బాటిల్. ఒక ఇంజెక్షన్ డైలీ 6 బాటిల్స్ అంటే 1 lakh 6 బాటిల్స్ అట్లాగా 30 డైలీ 6 5 days ఇవ్వాలన్నారు. 5 days మొత్తం 30. అది ఇచ్చాము, అది ఇస్తాము చెప్పలేం. అది ఇచ్చింది మ్యాక్సిమం అందరికి పనిచేస్తుంది. ఈయన దాంట్లో 4 types ఉన్నాయి, సివియర్ అని ఉంటాయి కదా. అది బాడీ మనం వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయం. అది ఇవ్వటమే ట్రీట్మెంట్, ఇంక దీనికి ఇంకో ట్రీట్మెంటే లేదు. ఈ జీబీ సిండ్రోమ్ అనే దానికి ఇమ్యూనిటీ పవర్ దాడి చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ కొలాప్స్ అయిపోయింది కాబట్టి మీకు ఇమ్యూనిటీ సెల్స్ ఇస్తున్నాం. 6 injections డైలీ 5 daysకి 30 injections ఇస్తాం. ఇది పని చేసిందా మీరు సర్వైవ్ అయినట్టు, అది పని చేయలేదా మేమేం చేయలేం, చూస్తూ ఉంటాం తప్ప, అది తప్ప వేరే మెడిసిన్ లేదు ఇంకా అని చెప్పారు. అది చెప్పారు. 5 days ఇంజెక్షన్స్ ఇచ్చారు. మన కోర్సు ఎంతైనా మామయ్య గారు కూడా డేర్ చేస్తూ మీరు పర్లేదు మీరు కంటిన్యూ చేయండి, మనకున్నదాన్ని ఏమన్నా బిడ్డల కోసం అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చారు, చేస్తూ వచ్చారు. 5 days అయిపోయినాయి. కనీసం ఇంకొక 4 daysకో 5 daysకో రిజల్ట్ కావాలి కదా, రిజల్ట్ రావట్లేదు. ఎలా అవుతుంది? కాళ్ళు చచ్చిపడిపోయినాయి, బాడీ చచ్చిపడిపోయింది. తర్వాత ఇంకా కదలలేని పరిస్థితిగా ఉండటం, ప్యారలైజ్ అయిపోయింటే ఎలా ఉంటుంది అలా ఉన్నారు. అప్పటి వరకు ఇంకా 2nd stage రీచ్ అయిపోయారు. ఎట్లా? ఆక్సిజన్ లేకుండా తను శ్వాస తీసుకోలేకపోతున్నారు. లంగ్స్ మీద కూడా ప్రభావం చూపించింది. లెగ్స్ వేస్ట్ అయిపోయింది, లంగ్స్ మీద ఇంకా ప్రభావం స్టార్ట్ చేసింది. మేము చూడటానికి వస్తే అసలు ఆయన ఆయాసపడుతున్నారు. ఇంకా జనరల్ వార్డులో ఉన్న అతన్ని ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు, ఆక్సిజన్ ఇచ్చారు. ఆక్సిజన్ సరిపోవట్లేదు, ఎగిరెగిరి పడుతున్నాడు ఆక్సిజన్ సరిపోక. ఇంకా వెంటిలేటర్ పెట్టాలని పైప్ వేసి గొంతులోకి పైప్ వేసి వెంటిలేటర్ ఇచ్చారు. ఆ వెంటిలేటర్ 7 days కంటే ఎక్కువ వెంటిలేటర్ ఉండకూడదు. ఈ 7 daysలో ఏదైనా రిజల్ట్ వస్తుందేమో చూద్దామని వెయిట్ చేస్తున్నాం. వస్తుంటే సడన్గా ఫిట్స్, లంగ్స్ వరకు వచ్చింది, ఇప్పుడు బ్రెయిన్కి కూడా వెళ్ళిందేమో. ఇంకా ఏం చేసేది లేదు. మనం ఏంటి ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు లంగ్స్కి వచ్చింది, అది మనకి గాలి సరిపోవట్లేదు, తీసుకోలేకపోతున్నాడు, గాలి ఇస్తాం. ఆ ఇమ్యూనిటీ పవర్ ఏదన్నా ప్రభావం చూపించిందని చూడటమే, మనం ఏం చేసేది లేదు. ఈ సైడ్ వచ్చే ఎఫెక్ట్స్ అన్నిటికీ మనం దానికి మెడిసిన్ ఇస్తాం. ఇప్పుడు బీపీ రైజ్ అయిపోతుంది, అప్స్ అయిపోతుంది, డౌన్ అయిపోతుంది. అప్స్ అయిపోయినప్పుడు ఈ మెడిసిన్ ఇస్తాం అంతే. మరీ డౌన్ అయిపోతుందా, ఆ మెడిసిన్ ఇస్తాం అంతే. అంతకుమించి మనం చేసేది ఏం లేదు. కాన్షియస్లో కళ్ళతో చూస్తున్నారు కానీ పైప్ వేశారు కాబట్టి మాట్లాడలేరు. బ్రెయిన్ అయితే కాన్షియస్లోనే ఉంది. చేతులు కాళ్ళు అయితే పని చేయడం లేదు. మేము చూస్తూనే ఉన్నాము, చేతులు కాళ్ళు అయితే పని చేయట్లేదు. కానీ ఇంకా ఒకసారి ఇలానే విజిట్ కానీ పంపిస్తే అప్పుడు చూశాను నేను నా కళ్ళతో. ఫిట్స్ వచ్చేసినాయి. ఆ పైప్ నోట్లోనే ఉంది, ఆ పైప్ని కొరికేస్తున్నారు. ఫిట్స్ కొరికేస్తున్నారు. అది లోపల డ్యామేజ్ అవుతుంది అని చెప్పి నర్సులు ఆపండి అని కొట్టడము, కొరకండి అని. ఫిట్స్ అని ఫస్ట్ వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన కాన్షియస్లో లేరండి, ఇంక నేను చూడటానికి వచ్చాను కదా, ఆయన కాన్షియస్లో లేరండి, ఉంటే అలా చేయరండి అని. ఆయన అలాంటి మనిషి కాదు, ఆయన కాన్షియస్లో లేరు అంటున్నప్పుడు వాళ్ళకి క్యాచ్ చేసి ఫిట్స్ ఆ పైప్ ఒకటి పెట్టి, ఆ పైప్ని కొరకకుండా ఇది ఒక సపోర్ట్గా ఒకటి పెట్టి ప్లాస్టర్లు వేసేసి ఉన్నారనమాట. ఆ ఫిట్స్ వచ్చింది తర్వాత ఇంకా సీరియస్ అయిపోతుంది, ఇంక ఈయన కష్టం అని చెప్పేసి మమ్మల్ని బయట పంపించేశారు. ఇంకా మీరు రావడానికి లేదు, ఇది ఐసీయూ అది ఇది అని అంటున్నారు. మేము బయటే ఉన్నాం, ఫిట్స్ వచ్చిందంటే బ్రెయిన్కి వచ్చేసింది అంటున్నారు. ఇంకా కౌన్సిలింగ్కి పిలిచి ఇంకా మనం ఇమ్యునోగ్లోబిన్ ఇచ్చాము. మేము ముందు నుంచే చెప్తున్నాము ఇది పనిచేసినట్టు మేమేం చేయలేము. వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటికీ అంటే ఆటోఇమ్యూన్ ఈ జీబీ సిండ్రోమ్లో ఏంటంటే స్టేజెస్ వారీగా జరిగిపోతున్నాయి. మనం ఇచ్చిన మెడికేషన్ ఏమో వర్క్ అవ్వట్లేదు. ఈ జరిగిపోతున్న స్టేజెస్కి ప్రతి బీపీకి మేము ఇస్తున్నాము, వెంటిలేటర్ పెడుతూ వచ్చాము, ఫిడ్స్కి మెడిసిన్ ఇచ్చాము. ఇట్లా ఇస్తున్నామే తప్ప ఇతను రికవర్ అయ్యి మన ఇచ్చిన ఇంజెక్షన్ పనిచేసినాయి అనే పరిస్థితి కనిపించడం లేదు. మేము హోప్స్ అయితే ఇవ్వలేం. ఏమన్నా బతుకుతాడండి, ఏమన్నా హోప్ ఉందండి, ఏమన్నా తగ్గుతుందా అని అడుగుతుంటే హోప్స్ లేవు. ఎప్పుడు ఏమైంది మేము చెప్పలేము, వెయిట్ చేద్దాం, చూద్దాం, ట్రీట్మెంట్ చేద్దాం అని ఆ స్టేజ్లో ట్రీట్మెంట్ చేద్దాం అని అంటూ వచ్చారు. ఫిట్స్ ఒకసారి వచ్చింది, తర్వాత
సెకండ్ టైం కూడా రిపీట్ అయింది. ఇంకా బ్రెయిన్కి వచ్చేసింది. ఇంకా ఒక స్టేజ్ అది వస్తుందంటే మమ్మల్ని కౌన్సిలింగ్ రండి అని చెప్పి తులసిరామ్ గారిని ఐసీయూ ఇన్ఛార్జ్ NICUకి ఆయన పిలవటం, మాకేమో కంగారు వేస్తుంది. అసలు ఇంకా ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను నేను. ప్రభా అని కళ్ళతో చూశాను, ఆ విడ్స్ అవన్నీ చూశాను కదా. వాళ్ళు నెగ్లిజెన్స్ కొంచెం అంటే వాళ్ళు అర్థం కాలేదు వాళ్ళకి ఈయన పరిస్థితి. ఫస్ట్ కొడుతున్నారు, లేవండి అట్లా కొరక్కండి అని అంటుంటే నాకు ఇంకా టెన్షన్ వచ్చేసి, అమ్మో ఇన్ని అలా వదిలేస్తే వాళ్ళు సరిగ్గా అంటే మొత్తం NICU మీద ఒక 5-4 ఉంటారు కదా, మన పర్సన్ని వాళ్ళు అంత జాగ్రత్తగా చూస్తారా అనే ఒక టెన్షన్, భయము. వాళ్ళేమో చూస్తుంటే చెప్పలేము అనే మాటలు. ట్రీట్మెంట్ జరుగుతుంది, వెయిట్ చేయండి, ప్రతిసారి కౌన్సిలింగ్ పిలవటం. అంటే వాళ్ళ చేతిలో పెట్టాం కదా, వాళ్ళు ఇది అని హోప్ ఇస్తే రేపొద్దున మేము వెళ్ళి వాళ్ళ మీద చేస్తామేమోనని భయంతో దాడి చేస్తాం కానీ అరుస్తాం అలా ఉంటాయి. కాబట్టి ముందుగానే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు తప్పు లేకుండా. ఎందుకంటే సిచ్యువేషన్ అలా రోజుకి హార్డ్ అయిపోతూ వచ్చింది. తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఫిట్స్ రిపీట్ అయింది, మళ్ళీ కౌన్సిలింగ్ పిలిచారు. మేము మళ్ళీ వచ్చి మేము సెటరేట్ అయ్యేలోపే కార్డియాక్ అరెస్ట్ అయింది. ఆయన హార్ట్ బీట్ కొట్టుకోవడం లేదు అని చెప్పారు. హార్ట్ కొట్టుకోవట్లేదు అని చెప్పి CPR ఇచ్చారు. చాలాసేపు CPR ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా ఆయన హార్ట్ వచ్చింది, బ్రెయిన్కి వచ్చేసింది, లంగ్స్ వచ్చింది, ఇంకా లోపల ఎన్ని డ్యామేజ్ అయిపోయింది. అవి తర్వాత ఇంకా టెస్టులు చేస్తాము, ఏవైనాయో మేము చెప్పలేము, ఇంకా ఆయన మీద మేము హోప్ అనే చెప్పలేము అనేసి చెప్తూ వచ్చారు. ఇంకా ఒక 2-3 డేస్లోనే చాలా సివియర్ వచ్చేసింది. మనం ఇచ్చిన మెడిసిన్ అయితే పనిచేయలేదు, ఇంకా మనం చేసేది ఏం లేదు అన్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని మమ్మల్ని కౌన్సిలింగ్ పిలిచినప్పుడు, సార్ నేను ఆ రూమ్గా అప్పుడే విజిట్కి వచ్చి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది కౌన్సిలింగ్ అంటే వెళ్ళాను. ఆయన కార్డియాక్ అరెస్ట్ అది CPR చేసిన తర్వాత కొంచెం స్పృహలో ఉన్నారు, కళ్ళు తిప్పుతున్నారు, కళ్ళు వరకు. ఆయన నేను ఇట్లా వెళ్తుంటే చూసి ఇంకెట్లా ఇంకా చూస్తుంటాం. ఆయన ఒకలాంటి చూపు చూసి నేనేమనుకున్నానంటే నేను ఆయన దగ్గర ఉండాలి, ఆయన ఏదో ఒక భయాందోళనలో ఉన్నట్టుగా నేను ఆయన దగ్గర ఉండాలి. ఆ నర్సులు కూడా ఇంతమంది మీద చూడగలుగుతారో లేదో అనే ఒక పరిస్థితి. దాన్ని బట్టి నేను ఆయనతో తులసిరామ్ గారితో అన్నాను, నేను ఇక్కడ ఉంటాను సార్ ఆయనతో కూడా అని అన్నాను. ఇది NICU అమ్మ, ఇది అలా ఉండటానికి వీల్లేదు. ఆయన ఏమనుకుంటున్నావు, నువ్వు ఉంటే బతుకుతాడా మీ ఆయన? బతికే ఛాన్సెస్ అసలు లేదు, ఆయనకి అన్నీ మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోయినాయి అని చెప్తూ వచ్చారు. సార్ అలా కాదు, నేను ఉంటాను సార్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన బతికే ఛాన్సెస్ అసలు లేదు, అన్ని పార్ట్స్ అయిపోయినాయి, కాకపోతే మా మీద తప్పు లేకుండా నువ్వు ఉంటానంటున్నావు, నువ్వు ఎట్లా బతికిస్తావు నేను చూస్తా. ఎందుకంటే లేదమ్మా నేనేంటంటే అడుగుతున్నా, సార్ ప్లీజ్ సార్ నేను ఉంటాను. ఆయనేమో ఇక ఆయన కార్డియాక్ అరెస్ట్ వచ్చింది ఇట్లా అట్లా అని చెప్తుంటే, ఈ పిల్ల ఏంటి నేను ఉంటాను అంటుంది అని అనే ఉద్దేశంతో ఆయన, నువ్వు ఉంటే బతికిస్తావమ్మా ఆయన్ని, నువ్వు బతికించలేవు, నువ్వు ఉంటే ఎలా బతికిస్తావు చూస్తాను అన్నట్టుగా నాకు ఛాలెంజ్ అన్నట్టుగా ఇంకా చెప్పి, ఇంక ఈ అమ్మాయి ఇంతగా అడుగుతుంది కాబట్టి ఈ అమ్మాయి ఉంచండి, వాళ్ళ భార్య ఆమె తప్ప ఇంకెవరు ఉండకూడదు, ఆయనతో కూడా నేను పర్మిషన్ ఇస్తున్నాను రాసేస్తున్నాను అని చెప్పేసి ఆయన అన్నారు. ఇంక వెళ్ళాను. మనమైనా ఏం చేస్తాం, చేసేది ఏం లేదు, చూడటం తప్ప. అయితే ఏంటంటే ఏంటో ఆశ ఆయన దగ్గర, ఆయన చూసిన దాన్ని బట్టి కానీ ఎంతో భయంతో ఆయనతో ఉండాలి అన్న వెళ్ళాను, ఉన్నాను. తర్వాత ఒక పాస్టర్ గారు వేరే ఇవన్నీ అందరూ మా అమ్మమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ తెలిసిన పాస్టర్స్ అందరికీ చెప్పటం, ప్రేయర్లు చేయించటం. ప్రతి పాస్టర్కి మా అమ్మమ్మ గారు అయితే ఒక 300 మంది ఒక బేతెల్ సహవాసం నుంచి వాళ్ళు క్యాలెండర్లో రాస్తారంట. ప్రతి పాస్టర్కి ఫోన్ నెంబర్ రాస్తారంట, పలానా ఊరని. అన్న ఇలా కొంచెం 2 minutes ప్రేయర్ చేయండి అని ఎవరికి తోచినంత వాళ్ళు. తాతగారేమో ఆయన ఒక సంఘం పాస్టర్స్ అసోసియేషన్లో ఉంటారు, వాళ్ళకి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళకి అందరికి సర్క్యులేట్ అవ్వటం, అట్లా అంతమంది ప్రేయర్ చేస్తూ వచ్చారు. నాకు ఒక మాస్టర్ గారు కాల్ చేసి, అమ్మ జీవ మరణాలు 4 వశము, నువ్వు నోటితో తన కోసం ప్రేయర్ చేయి, నీ చేతిలో స్వస్థత ఉందని నువ్వు నమ్ము, తర్వాత స్వస్థపరచువాడు ఆయనే అని చెప్పి నన్ను బలపరిచారు. నీ చేతిలో స్వస్థత ఉందని చెప్పి ఆయన మీద చేతులు ఉంచి ప్రేయర్ చేయమని చెప్తూ వచ్చారు. అత్తయ్య మావి వాళ్ళు అట్లానే ఉపవాసాలు ఉండి ఇంట్లో అమ్మమ్మ వాళ్ళేంటి అమ్మ వాళ్ళేంటి. నాకు అప్పుడు పాప 6 months పాప.
అమ్మ వాళ్ళు అన్నారు ఇంకా బేబీ ఫీడింగ్ ఇవన్నీ మేము చూసుకుంటాము, అన్ని బేబీని అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి ఇక్కడికి వచ్చాను, ముందు నీ భర్త ముఖ్యమో తన కోసం మీరు ఉండండి అని చెప్పేసి అమ్మ వాళ్ళు ధైర్యం ఇచ్చారు. ఇక్కడ ఈ పాస్టర్ గారు నాకు ఆ చెప్పిన మాటలు నా హృదయంలో అసలు నాకు ఎట్లా అంటే షుగర్, మా తాతగారు షుగర్ కోసం ఇంజెక్షన్ చేయించుకోవడానికి టెస్ట్ చేయడం, బ్లడ్ శాంపుల్ తీయడానికి ఒకసారి తీసుకెళ్తే ఆయనకు షుగర్ బ్లడ్ తీస్తుంటే నేను కలిగిరికి పడిపోయా. అంత సెన్సిటివ్ బ్లడ్ అన్న, వేరే వాళ్ళకి ఏదైనా నొప్పి తగులుతుందంటే నాకు నొప్పి అన్నట్టు చాలా బాధపడిపోతాను. అట్లాంటిది ఈయన్ని ఆ పరిస్థితిలో చూస్తుంటే దేవుడు ఎంత ధైర్యం అంటే నా యొక్క బాధని దేవుడే మోసాడు, నాకు అంత ధైర్యం ఇచ్చాడు. డాక్టర్స్ ఇంత సివియర్లోనికి వెళ్ళిపోతే మేమేం చేయలేము, తీసుకువెళ్ళిపోమని కూడా చెప్పారు. ఒక శ్రీమన్నారాయణ గారని కార్డియాలజిస్ట్, ఆయన పిలిచి నన్ను అత్తయ్య గారిని పక్కకు పిలిచి చెప్పారు, ఇంకా ఇప్పటివరకు ఒక 10 lakhs దాకా అయిపోయినాయి, ఇంకా కూడా డ్యామేజ్ అయిపోయిందని చెప్పారు. యూరిన్ కానీ ట్యూబ్స్ పెడుతూ వచ్చారు, ఆ యూరిన్లో కూడా స్టోన్స్ వస్తాం, యూరిన్ కూడా ఫ్రీగా పాస్ చేయలేకపోవడం. ఒక్కటి కాదన్న, ప్రతి అవయవము ఇట్లా ఉంది. ఆయన చెప్పింది కూడా వాస్తవమే, 10 lakhs అయిపోయింది, ఇంకా మీరు చాలా వృధా చేస్తున్నారు ఆయనకి మీద పెట్టి, ఎప్పటికైనా జరిగేదే, మీరు ఇంటికి తీసుకెళ్ళండి, కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి అనేసి. ఇది అంతటితో ఆగలేదు, సిండ్రోమ్ వస్తే కొంతమందికి అట్లా వెనక్కి తీసుకురాలేమనేది ఆయన వాళ్ళు, ఎందుకంటే అది బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి లివర్ కి, లంగ్స్ కి, హార్ట్ కి ఫిట్స్ రావడం, బ్రెయిన్ కూడా వచ్చిందా అని టెస్ట్ చేయడానికి మనం వేరే చోటకి తీసుకెళ్ళాలి. ఆయన కదిలిచ్చే పరిస్థితి కాదు, వచ్చింది అనుకోవటమే, ఎందుకంటే 2 times ఫిట్స్ వచ్చింది, ఇంకా ఆయనకి బ్రెయిన్ కూడా అది అటాక్ అయిందని మనం అనుకోవటమే. సిటీ గానీ అది చేయాలంటే నన్ను తీసుకువెళ్ళాలంటేనేమో నాకు వెంటిలేటర్ మొత్తం మీద ఉన్నా, నేను తీసుకువెళ్తే కష్టము, సరిగ్గా బ్రీతింగ్ లెవెల్స్ సరిపోవు, బైక్ ఆఫ్ చేస్తూ ఉంటారు. అయితే ఆ టైంలో మావయ్య గారు కాదండి తీసుకెళ్ళిపోమని చెప్పొద్దు, ఉంచండి, ఎంతైనా సరే చూద్దాం, ఇక్కడే ఏదైనా సరే మేము దేవుని మీద ఆధారపడ్డాం చెప్పాం. వాస్తవంగా వాళ్ళకి ఇదే, మేము దేవుని మీద ఆధారపడ్డాం, మేము ప్రేయర్ మేము చేసుకుంటున్నాం, దేవుని మీద మాకు నమ్మకం ఉంది, మీరు చేయగలిగినంత మీరు చేయండి, మేము మీ మీద ఇట్లా అంటామని మీరు ఏమనుకోవద్దు, మీరు మీ ప్రయత్నాలు మీరు చేయండి అని మావయ్య గారు ఫుల్ హోప్ వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు డాక్టర్ గారు సరే చేద్దామని మనకి చూసిన పవన్ చౌదరి గారు, ఆయన ట్రీట్మెంట్ ఇంకా కంటిన్యూ చేస్తానికి ఒప్పుకున్నారు. ఆయనే చూస్తున్నారు కాబట్టి మమ్మల్ని పంపించేయకుండా అక్కడే ఉంచుకొని ట్రీట్మెంట్ చూస్తున్నారు. అయితే ట్రీట్మెంట్ నెక్స్ట్ ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా అంటే అబ్జర్వేషన్ వాళ్ళు ఏం చేసేది లేదు, బీపీ కంట్రోల్ కోసం మెడిసిన్, లంగ్స్కి వెంటిలేటర్, కార్డియాక్ అరెస్ట్ వచ్చింది కాబట్టి బ్లడ్ క్లాట్ అయి ఉండొచ్చు అని రిపోర్ట్స్ని బట్టి క్లాట్ అయి ఉండొచ్చు, బ్లడ్ పల్చన పట్టడానికి ఒక ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం సివియర్గా వెంటనే చేయాల్సింది ఏంటంటే నోట్లో ఉన్న పైపుని ఇక్కడ గొంతుకి హోల్ వేసి ట్రైకాస్టమీ చేయాలి. ఇది చేయాలంటే బ్లడ్ ఆల్రెడీ మనం కార్డియాక్ అరెస్ట్ వచ్చింది కాబట్టి బ్లడ్ పలచబట్టడానికి మనం మెడిసిన్స్ ఇస్తున్నాం. బ్లడ్ పలచబడితే హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండిద్దని బ్లడ్ పలచబడడానికి మెడిసిన్ ఇస్తున్నారు. కానీ హోల్ వేయాలంటే కనుక హోల్ వేస్తే ఆ మెడిసిన్ వాడుతూ ఉంటే బ్లడ్ పలచబడి బ్లడ్ గడ్డ కట్టదు, బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. హోల్ వేస్తే ఆ మెడిసిన్ ఆపితేనేమో ఆ మెడిసిన్ ఆపితే హార్ట్కి దెబ్బ, మెడిసిన్ ఆపకపోతేనేమో గొంతుకు హోల్ వేసిన దాని నుంచి బ్లడ్ మొత్తం కారిపోద్ది. మనం ఫుడ్ కూడా ఏం తీసుకోలేదు, పైపుల నుంచి ఏదో చిన్న ప్రోటీన్ పౌడర్ అని కొంచెం చిన్న ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ బ్లడ్ గెయిన్ చేయడానికి కూడా చాలా కష్టమే. ఇవన్నీ చెప్పారు, సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి, ఈ కండిషన్స్ అన్నీ చెప్పారు, సైన్ చేయించుకున్నారు. అక్కడ మేము ఈ వెంటిలేటర్ కూడా కాసేపు తీయాలి, నోట్లో నుంచి పైప్ కూడా పక్కన తీసి పెట్టాలి. ఆయన ఏమో కొంచెం తగ్గించినా సరే ఉక్కిరి బిక్కిరిగా అంటే చేతులు కాళ్ళు అప్పుడు ఆడట్లేదు, ఇట్లా ఆయన అసలు కనీసం వెంటిలేటర్ లేకుండా ఒక్కసారి అలా పీల్చుకోలేకపోతున్నారు. మరి మేము ఏం చేయమంటారు, మరి అది చేయాల్సిందే, చేయకపోతే ఆయనకి ఇంటర్నల్గా పార్ట్స్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇది అప్పటికి 15 days అట్లా 7 days మించి ఉండకూడదు, ఒక 10 days పైనే అవుతుంది.
మీరు ఇంకా ట్రైకాస్టమీకి మాకు నెక్స్ట్ ప్రొసీజర్ బట్టి చేయాలి, లేదంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. సైన్ చేయించుకొని ఇన్ని తీసుకెళ్తున్నారు. మేమందరం ఇంకా ప్రేయర్లో కూర్చున్నాం. ఎవరి దగ్గర వాళ్ళు హాస్పిటల్లోనే అక్కడే ప్రేయర్లో కూర్చొని ఆయన వెళ్ళి వచ్చేదాకా ప్రేయర్ చేస్తూనే ఉన్నామన్నమాట. బ్రదర్, అసలు ఒక్కొక్క రోజు కనీసం 10 నుంచి 12 సూదులు 12 సార్లు గుచ్చి బ్లడ్ తీసేవాళ్ళు. ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని చెప్పి దగ్గరికి 2 monthsలో ఒక 200 సార్లు సూది కూర్చుంటారు బ్లడ్ శాంపిల్స్కి. ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని చెప్పేసి ఒళ్ళంతా ఇప్పుడు మనిషి మీద చర్మం తీసేసి మనిషి ఎండలో నడిస్తే ఎట్లా ఇదైపోద్దో, నాకు ఆ నరాల మీద మైలిన్ షీట్ అని ఉంటుంది, పొర. ఆ పొర కమ్యూనికేట్ చేయడం కానీ, ఆ పొర కానీ నరాలకు స్ట్రెంత్ ఇచ్చేది. ఇప్పుడు వాటి మీద దాడి చేసి వాటిని తినేసేటప్పటికి ఈ చెయ్యి ఇట్లా పట్టుకుంటే నాకు నొప్పి వచ్చేసేది. నన్ను ఇట్లా తిప్పితే నాకు అసలు ప్రాణం పోయినట్టు ఉండేది. మొత్తం అసలు పచ్చి పుండు, శరీరం అంతా పచ్చి పుండు. అంత భయంకరమైన స్థితిలో ఉండి వాళ్ళు ఆ రకంగా సూదులు గుచ్చుతా నరం దొరికేది కాదు. వెదర్ 75 kgs ఉండేవాడిని 52 kgs వచ్చా. అసలు డెడ్ బాడీ ఉన్నట్టే ఉన్నాను. మనిషి కదిలిస్తే కదలటం, లేకపోతే లేదు. నాకేదన్నా బాధ చెప్పడానికి లేదు, ఎందుకంటే నోట్లో పెట్టారు. మొదటి 10 రోజులు, తర్వాత ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిద్దని చెప్పి గొంతుకు హోల్ వేశారు. ఇదిగోండి ఇక్కడ మార్క్ ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ హోల్ వేశారు. హోల్ వేస్తే ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు, మళ్ళీ మాట వస్తుందా, మాట మారిద్దా. కొంతమంది చెప్పే రకరకాలుగా చెప్తా ఉన్నారు. వాయిస్ రాకపోవచ్చు, వాయిస్ వచ్చినా కొంచెం తేడా ఉంటుంది అనేసి చెప్తూ వచ్చారు. అట్లాగా అయిపోతూ ఉండంటే 4 రోజులు గడిచిపోయింది బ్రదర్. 4 రోజులు గడిచిపోయింది. అసలు ఏమీ నాలో ఇంత కూడా మార్పు లేదు. నా యొక్క శరీరంలో రికవర్ అయ్యే మార్పు అనేది అసలు ఏమీ లేదు. ఇంకా అసలు నా వల్ల కాక నిద్ర పట్టేది కాదు. మిషన్స్, వెంటిలేటర్స్ సౌండ్స్కి అందులో ఏంటంటే ఆ నర్వ్స్ మీద అటాక్ చేసింది కదా, కనురెప్పలు అనేది మూతపడేవి కాదు. కనురెప్పలు నా కంట్రోల్లో లేవు. నేను ఇట్లా ముయ్యాలన్నా ఉండేవారు, కళ్ళు మూసుకునేవి కాదు. లిడ్స్ తను క్లోజ్ చేయలేదు, తన కంట్రోల్లో లేదు. తన కళ్ళు నిద్రపోతున్నారు, కళ్ళు మనం మూస్తాం, బ్రెయిన్ చెప్తుంది కళ్ళు మూస్తుంది. ఆ నర్వ్స్ పని చేయట్లేదు, కళ్ళు ఇలానే ఓపెన్ చేసి ఉండేవి, నిద్రపోయేవారు. కళ్ళు రెడ్డిష్ అయిపోతున్నాయి. ఇంకా వాళ్ళు ఒక ప్లాస్టర్ వేసి ఇట్లా మూసారు. సీలింగ్ లైట్లు అనేది మీద పడతాయంటే నిద్ర పట్టాక కళ్ళకి టేప్ వేసేవాళ్ళు. రాత్రి నిద్ర పట్టేది కాదు, లైట్లు వేసేవాళ్ళు కాబట్టి. పగలు నిద్రపోయేవాడిని. 4 రోజులు అయ్యేటప్పటికి వల్ల కాక అసలు దేవుడికి ప్రార్థన చేసే ఒకటే, దేవా ఎందువల్ల జరిగిందో నాకైతే తెలియదు, నేనే పాపినే, నా పాపాలను బట్టి ఈ యొక్క అనారోగ్యం వస్తే కనుక నన్ను క్షమించు, నా ఇళ్ళ కృప చూపి నన్ను బాగు చేయని చెప్పేది. లేకపోతే తీసుకెళ్ళిపో, నేను వల్ల కావట్లేదు, నా భరించలేకపోతున్నానని చెప్పి దేవుడికి ప్రార్థన చేశా. ఎందుకంటే ఎంత 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 భయంకరమైన పరిస్థితి అంటే అసలు అటుపక్క మాట్లాడలేక, నా బాధ చెప్పుకోలేక, కాళ్ళల్లో మంటలో నిప్పుల మీద కూర్చున్నట్టు ఉండేది. ఆ నరాలన్నీ పైన పొర అనేది డ్యామేజ్ అయిపోయేటప్పటికి ఎక్స్పోజ్ అయ్యి అసలు మండిపోతూ ఉండేవి. అసలు కాళ్ళు ఇవన్నీ నొప్పులు, కాళ్ళు నేను చెప్పడానికి కూడా నాకు అర్థమయ్యేది కాదు. కాళ్ళు వీళ్ళు ఏంటి బాధ అని అడిగితే ఇట్లా చూపించడం, మెడే కొంచెం ఊగేది, ఇట్లా చూపించటం. వాళ్ళప్పుడు నొప్పిగుందా, దురదగుందా, నొక్కాలా అని వీళ్ళు 10 ఆప్షన్లు నాకు చెప్తే వాటిలో నేను తలెట్టేట్టు ఊపేవాడిని. తర్వాత ఆ స్టేజ్ కూడా లేదన్న. తర్వాత కన్ని రెప్పలకు కూడా వచ్చిన తర్వాత ఇంకా అసలు ఆయన ఏం చెప్తున్నారు ఏంటి అసలు మాకు అర్థమయ్యేది కాదు, మేము చెప్పేది ఆయనకు అర్థమయ్యేది కాదు. కాళ్ళు మంటలు పుట్టి రాత్రి నిద్ర పట్టేది కాదు, కాలిపోతూ ఉండేవి. వేడి
పొయ్యి మండుతున్న పొయ్యి దగ్గర పక్కన ఆనుకొని ఉంటే సెగ ఎట్లా కొడతా ఉంటుంది మన కాళ్ళకి, అంత భయంకరంగా ఉండేది. నేను ప్రార్థన చేసే, దేవా నా దోషాలు నా పాపాల వలన ఏమన్నా నాకు ఈ అనారోగ్యం వస్తే నన్ను క్షమించు, నన్ను బాగు చెయ్యి, లేకపోతే తీసుకెళ్ళిపో అని చెప్పి ప్రార్థన చేశాను. సేవకులు అందరూ వచ్చారు. వచ్చి డాక్టర్లు అసలు నువ్వు హోప్ లేదని చెప్తున్నారు, అయినా నువ్వు ఇన్ని రోజులు బతుకున్నావంటే దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడి చిత్తమే ఇది. నాకు అప్పుడు దాకా ఆలోచన లేదు, కానీ ఎప్పుడు ఫుల్ టైం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. పూర్తిగా సేవ చేయాలనేది, జాబ్ చేద్దామనేది నా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి. నాకు ఆ ఆలోచన రాలేదు. బెడ్ మీద ఉన్నప్పుడు నన్ను బాగు చేయాలి, లేకపోతే తీసుకువెళ్ళిపో, నేను భరించలేకపోతున్నా, వల్ల కావట్లేదు అని చెప్పి ఏడ్చాను. అసలు మా నాన్నగారు మా అన్నయ్య నా దగ్గరకు వచ్చి, నువ్వు సేవకి, ఎందుకంటే డాక్టర్లు వాళ్ళకి పిలిచి నా పరిస్థితుల్లో నేను బెడ్ మీద ఉన్నప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి వాళ్ళు చెప్పిన పరిస్థితులు బట్టి అసలు బ్రతకడు, మీరు తీసుకువెళ్ళిపోయింది, డబ్బులు కట్టినా వృధా, పెట్టిన ఖర్చు వృధా అవుతుంది, ఇది ఎందుకంటే ఇంతటితో పోవట్లేదు, వెనక ఉన్న కొద్దిగా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది, కొంతవరకు ఇంతవరకు వచ్చి ఆగుతుంది, కొంతమందికి ఇక్కడ వచ్చి ఆగితే ఆయనకి తలకు కూడా వచ్చేసింది. ఎందుకంటే తల్లిదండ్రులకు డాక్టర్లు పిలిచి ప్రతిరోజు కౌన్సిలింగ్ ఇస్తా, మీరు తీసుకెళ్ళిపోండి, మీరు పెట్టే డబ్బులు వృధా అనేసి చెప్తా ఉండేటప్పటికి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి పరిస్థితి అని చెప్పి. సేవకులు కూడా వాళ్ళు మా దగ్గరికి రావడం నాకు వినపడేది, వినిపించేది చక్కగా. ఇంకా నువ్వు దేవుని సేవకు తీర్మానం చేసుకో, దేవా నన్ను బ్రతికిస్తే నీ పని చేస్తానని చెప్పి నువ్వు దేవుడి దగ్గర వడంబడికి చేసుకో అని చెప్పారు. అప్పుడు దాకా నాకు ఆలోచన లేదు. నేను అప్పుడు ప్రేయర్ చేయడం మొదలుపెట్టాను, దేవా నన్ను బ్రతికిస్తే నీ పని చేస్తానని చెప్పి నేను అప్పుడు తీర్మానం చేసుకున్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉన్నప్పుడు ఒక 3 దినాలు 4-5 దినాలు అవుతూ వచ్చింది. ఒక దినము పగటిపూట మధ్యాహ్నం 3-4 గంటల టైంలో ఒక గదికి చిన్న చిన్న కిటికీలు ఉన్నవి. ఆ గది అంతా చీకటిగా ఉంది. ఆ కిటికీ హోల్స్లోంచి వెలుతురు అనే దాంట్లో పడతా నాకు ఒక స్వరం వినపడుతూ వచ్చింది. ఏంటంటే, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని ఒక స్వరము నాకు నా జీవితంలో అట్లాగా నేను మెలకువగా ఉన్నప్పుడు, కళ్ళంటే సామాన్యంగా వస్తూ ఉంటాయి, కానీ ఆ ఒక మెలకువగా ఉన్నప్పుడు అట్లా అదొక స్టేజ్లోకి వెళ్ళి అట్లాగా నాకు ఒక ఇమేజ్లా కనిపించి గదంతా చీకటిగా ఉండి ఆ హోల్స్లోంచి వెలుతురు పడతా ఒక మాట స్వరం వినపడటం ఎప్పుడూ జరగలేదు నా జీవితంలో. నేను నిన్ను ప్రేమించున్నాననే మాట వినపడింది. అట్లా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అసలు నాకు ఇది జరిగింది ఇట్లా 4 days తర్వాత జరిగింది కదా, ఇంకొక వారం రోజులు అయిన తర్వాత మెల్లిమెల్లిగా నాకు అవయవాలు అనేది, చేతులు కొంచెం కొంచెం అట్లా కదలటం, కాళ్ళు కొంచెం కొంచెం కదలికలు జరగటం. శ్రీమన్నారాయణ అని ఆయన MD, ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన, తులసిరామ్ అని చెప్పి ఆయన ఆ యొక్క ICUకి ఇన్ఛార్జ్, NICUకి. వీళ్ళు అసలు మా పరిస్థితి ముందు నుంచి ఎంత క్రిటికల్ అవుతూ వచ్చింది కదా, కొన్ని రోజులు అయితే పట్టించుకోవడం మానేశారు. మా దగ్గరకు రికవర్ అవ్వట్లేదని మెడిసిన్ ఇస్తున్నా మనిషి చెప్తున్నారు, తీసుకెళ్ళిపోమని, ఇంకైనా తీసుకెళ్ళిపోమంటున్నారు. 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. ముసలి వయసులో ఉన్నవాళ్ళు అయితే పర్మనెంట్గా ఉండిపోతారు, వాళ్ళకి రికవరీ అవ్వదు. కొంతమంది అయితేనేమో పర్మనెంట్గా ఉండిపోయే వాళ్ళ బెడ్స్ దగ్గర వేసేసారు మమ్మల్ని కూడా. ఇట్లా ఇంక రికవర్ అవ్వదు అన్నట్టు 11th బెడ్ ఇచ్చారు. ముందు స్టార్టింగ్ బెడ్ లో ఇచ్చారు, ఇంక ఇది టైం తీసుకుంటుంది అని చెప్పేసి ఇది చేశారు. ఉన్న 11th బెడ్ పక్కన 10th, ఇటు 12th. ఈ రోజు ఆయన చూడటానికి వెళ్తే నెక్స్ట్ ఆ మనిషి ఉండేవాడు కాదు, చనిపోతుండేవాళ్ళు అటు ఇటు. ICU అంటే చాలా సివియర్ కేసెస్ వస్తాయి. కనీసం నేనున్న 2 నెలల్లో కనీసం ఇటు కలిపి 30-40 మంది చనిపోయారు.
కానీ అన్యులైన డాక్టర్ల నోట్లోంచి మీ దేవుడు బతికిచ్చాడు అసలు నేను. ఇటువంటి ఇటువంటి ఇంత సీరియస్ క్రిటికల్ స్టేజ్కి ఇది ఎక్కడో అరుదుగా వస్తుంది, వచ్చిన 3-4 రకాలుగా ఉంటుంది. కొంతమందికి ఏమో ఇంత దాకా వెళ్ళకుండా తగ్గిపోద్ది, కొంతమంది ఇట్లానే సీరియస్ అయి చచ్చిపోతారు. ఇంత సీరియస్ అయిన వాళ్ళు చనిపోతారంట. సరే, మనకు ముందు దేనికన్నా రానిలే, దేవుడు అనుమతి ఇచ్చాడనే లెక్కగా మనం ఆలోచించి మాకు తగ్గితే చాలు అని చెప్పి చూసాము. దేవుడు ఆశ్చర్యకర రీతిగా మార్చి నెల 16వ తారీఖున మేము దాంట్లో ఆంధ్ర హాస్పిటల్లో అడ్మిట్ అయితే మే 17న డిశ్చార్జ్ 2 నెలలు 2 రోజులు అక్కడే. వచ్చిన అనారోగ్యం బట్టి అసలు బ్రతకడమే కష్టమనే డాక్టర్లు అందరూ అనేకులు, మా యొక్క రక్త సంబంధులు అందరూ అనేకులు అట్లా ఈయన బ్రతికినా సరే దేనికి పనికిరాడు అని అనుకుంటున్న సందర్భంలో దేవుడు నన్ను బ్రతికిచ్చి ఆశ్చర్యకర రీతిగా అనేకులైన అన్ని జనులకి దేవుని యొక్క మహిమ కనపరచినట్లుగా, దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే బ్రతికించాలంటే ఆయన కృపచేత ఆయన చిత్తం చొప్పున బ్రతికిస్తాడనే విధంగా ఆశ్చర్యకర రీతిగా దేవుడు బ్రతికించడమే కాకుండా నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి నేను రికవర్ అయ్యి నడవటం మొదలుపెట్టిన 3-4 నెలలకే మా భార్య దేవుడి కృపను బట్టి మరలా దేవుడు మమ్మల్ని ప్రేమించి మరలా మా భార్య కన్సీవ్ అయ్యి మరలా దేవుడు బాబుని కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి ఇవన్నీ చూసినట్లయితే అసలు అవి ఆశ్చర్యకరం. నేనే బ్రతకలేనని అనుకుంటున్న డాక్టర్లు చెప్తా అంతా అనుకుంటున్నా సరే, దేవుడు నన్ను బ్రతికిచ్చి నా ద్వారా మరలా ఆశీర్వాదం, మరలా మా కుటుంబాన్ని ఆశీర్వదించి మరలా కుమారుని అనుగ్రహించడం అనేది చాలా అద్భుతమైన, అసలు ఊహకు అందని విషయం జరిగింది. నేనైతే పరిపూర్ణంగా సేవ చేయాలనే తీర్మానంతోనే ఉన్నాను. ప్రార్థన చేసుకుంటా ఇంట్లోనే ఇంకా పరిపూర్ణమైన స్వస్థత కొరకు నేను ట్రీట్మెంట్ మెడిసిన్ అట్లా తీసుకుంటా, ఇంటి దగ్గరే ఉంటా, ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదువుకుంటా ఉంటున్నాను. అయితే కంపెనీ నుంచి కాల్స్ వచ్చినాయి, మీరు ఇంకా కావాలంటే టైం తీసుకోండి, మీకు 1 year టైం ఇస్తాము, 1 year తర్వాత మీరు అనారోగ్యం వచ్చిన కాడి నుంచి 1 year మీరు లీవ్ తీసుకొని అయినా పర్లేదు, తర్వాత వచ్చి జాయిన్ అవ్వండి అని వాళ్ళు అడుగుతూ వచ్చారు. నాకైతే చేయాలని లేదు, మరలా లోకం వైపు తిరగాలనే ఆశ లేదు. ఎందుకంటే అసలు ఇంత స్థితిలోనికి వెళ్ళి దేవుడిని అడిగినప్పుడు ఆయన అంత ఘనంగా లేదు ఉన్నట్టుగా చేసి నన్ను బ్రతికించినప్పుడు అదొకటి. తర్వాత నా మనసులోనే అది కలిగిపోయింది, ఏంటంటే ఇంకేమొద్దు, దేవుడు పని చేయాల అనే ఒక దృక్పథం నాలో కలిగిపోయింది. అట్లా జరిగి ఇంకా వాళ్ళు ఫోన్ చేసినా సరే బాగున్నానని చెప్పాను. కొంత టైం అట్లా తీసుకోమని వాళ్ళు చెప్పారు, సరే అంటూ వచ్చాను. దేవాన్ని ఇట్లా కొంతమంది సేవకులు వాళ్ళు కూడా నువ్వు జాబ్ చేస్తా సేవ చేయొచ్చు, ఇంకా దేవుడి చిత్తం కొరకు కనిపెట్టు అట్లా చెప్తూ ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే ఒక దినాన్ని నేను బైబిల్ చదువుతూ ఉంటే ఉదయకాలము పొద్దున్నే లేచి 5:30-6 గంటల టైంలో బైబిల్ చదువుతూ ఉంటే ద్వితీయోపదేశకాండము 23:28 ఆ దినం నేను దినపాఠం చదువుతున్నా. నీ దేవుడైన యెహోవాకు నువ్వు మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుని నువ్వు వెనక్కి తీసుకోకూడదు. నువ్వు మొక్కు కొనకు ఉండిన ఎడల ఆ పాపం నీకు ఉండదు. నువ్వు మొక్కుకొన్నది నీ దేవుడైన యెహోవాకి నువ్వు చెల్లించకపోతే ఆయన ఎట్లయినా నీ దగ్గర నుంచి రాబడతాడు, అది నీకు పాపం అవుతుంది. ఎన్ని మాటలు ఉన్నాయి. నువ్వు నీ దేవుడని యెహోవాకు మొక్కుకుంటే అది తప్పక చెల్లించాలా, లేకపోతే అది నీకు పాపం అవుతుంది. దేవుడు ఎట్లయినా నీ దగ్గర నుంచి రాబడతాడు. నీ నోటి మాట నుంచి నువ్వు అన్న ప్రకారము నువ్వు మొక్కుకున్న ప్రకారం ఆయనకి నెరవేర్చు అని చెప్పేసి మాట వచ్చింది ఒకది నాన్న. అసలు నాకు అది ఎందుకంటే నేను డైలమాలో ఉన్నా. కొంతమంది చెప్పేదాన్ని బట్టి
ముందైతే 100% కాన్ఫిడెన్స్తో నేను సేవ చేద్దామని వచ్చాను. దినాలు గడిస్తే కొద్దిగా ప్రేయర్ చేస్తూ ఉన్నాను. సేవకులు కొంతమంది వాళ్ళు ఇచ్చే సలహాలు చూస్తూ ఉన్నప్పుడు మంచి ఉద్యోగం 1 lakh శాలరీ పైన ఉంది, ఎట్లా చేస్తా అది చేయొచ్చు కానీ ఆలోచనలో వెళ్తా బైబిల్ చదువుతున్నప్పుడు ఇది నాకు వచ్చింది. 2 పడవల మీద కాళ్ళు ఎందుకు వేయడం అనే ఆలోచన ఒకటి వచ్చింది. అట్లాగా ఉన్నప్పుడు చర్చి పరిచర్య ఇంకా కొంచెం లెగిసి నడవటం మొదలుపెట్టిన కానీ చర్చి పరిచర్యకి వెళ్ళేవాడిని. చర్చిలో వాడబడ్డానికి నేను డైలీ డివోషన్ కానీ యవనస్తుల మధ్య కానీ సండే వేరు వేరు ప్రదేశాలకి పరిచర్యకి వెళ్తూ ఉండేవాడిని. ఒక దినాన్ని చర్చిలో పడుకున్నాను. నైట్ పూట పడుకుంటే మా సేవకుల ద్వారా రాయేష్ అన్న కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదవండి అనేసి నాకే చెప్తున్నారు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదవండి అని అట్లాగా డైరెక్ట్గా నాకు అట్టా సేవకులు చెప్పటం చదవమని అడగటం అనేది నేను ఎప్పుడు నాకు జరగలేదు. రాయేష్ అన్న కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8 చదవండి అంటే నాకు మెలకు వచ్చి ఉదయాన్న తర్వాత కొంత సమయానికి మెలకు వచ్చి లేచి చూస్తే నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యం, బూదిగంతం నీకు సొత్తుగా ఇస్తానని చెప్పి దేవుడు, అది నాకు 2020లో వాగ్దానం. అది అట్లాంటి 2021లో వచ్చేటప్పటికి యెహోవా నిన్ను కోరుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని ధైర్యం కలిగి పని జరిగించు. అప్పుడు మాకు అర్థం కాలేదు. 22 వచ్చేటప్పటికి నీ వెండిని పారవి, నీ బంగారాన్ని పారవి, అప్పుడు నువ్వు సర్వశక్తిని ఆనందిస్తావు. ఆయనే నీకు కేడముగాను ఆయనే నీకు రక్షణగా ఉంటాడు అని చెప్పేసి యోగ గ్రంథంలో ఆయన వెలుగు ప్రకాశిస్తుంది అనేసి వచ్చింది. 22 ద్వారా యోగు 22 సంవత్సరమే ఆయనకి ఇలా జరగటం. అప్పుడు ఆయన వాగ్దానం నాకు జ్ఞాపకం చేశారు. ఒక 7 days స్టార్టింగ్ లో నేను ఉపవాసం ఉన్నాను. 7 days కటిక ఉపవాసం ఉండాలి అంటే నువ్వు రికవర్ అయ్యేంత వరకు ఉండాలనే తీర్మానంతో స్టార్ట్ చేశాను. 7 days అయిన తర్వాత నా అక్కర ఆయన దగ్గర ఉండాలి, ప్రేయర్ చేయాలి అన్న అందరూ బలపరిచి 7 days కి నేను ఒక 4-5 days కి నాకు ఒక వాగ్దానం జ్ఞాపకం వచ్చింది. నా వాగ్దానాలు పాప పుట్టింది కదా, పాపకు కూడా నీకేది నీ దేవుడైన యెహోవా నీ దేవుడై ఉన్నాడు, నీకేది తక్కువ కాదు అనే వాగ్దానం. నీకేది తక్కువ కాదన్నావు కదా ప్రభు, తన తండ్రిని తక్కువ చేయొద్దు అని అడుగుతున్నాను. కానీ నాకు ఒక ధైర్యం ఏమొచ్చిందంటే తక్కువ చేయను, దేవుడు ఇచ్చేసాడు వాగ్దానం ఆల్రెడీ, నువ్వు నమ్మడమే. తర్వాత ఆయన వాగ్దానం సర్వశక్తిని అందు నీవు ఆనందిస్తావు, ఆయన వైపు నువ్వు మొక్కుబడి చెల్లిస్తావు అని ఉంది. దేవుడు నా జీవితంలో చేసిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నేను ఇప్పుడు ఉద్యోగం మానేస్తే నాకు గడుస్తుందా లేదా, దేవుడు మళ్ళీ నాకు ఏమైంది అనే ఆలోచన ఎప్పుడూ లేదు నాకు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ నా జీవితంలో చేస్తూ వచ్చిన కార్యాలను బట్టి నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. దేవుడు ఖచ్చితంగా చేయగలుగుతాడు, ఆయనకి అనేకమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేసిన దేవుడు ఇంకా చేస్తాడు అని చెప్పి నాకు అదొకటి కలిగింది. ఇంకా కంపెనీ వాళ్ళకి నేను చెప్పాను, జాబ్ మానేస్తాను, నేను డైరెక్ట్గా చెప్తాను. ఏం మాట చెప్తానంటే, నేను డాక్టర్లు బ్రతకనని చెప్పారు, హోప్ ఇవ్వలేదు, కానీ నేను దేవుడికి మొక్కుకున్నాను, దేవుడు నన్ను బ్రతికిస్తే నేను దేవుడి పని చేస్తానని చెప్పేసి మొక్కుకున్నానని చెప్పి వాళ్ళకి చెప్పాను. వాళ్ళు అయితే మేము చాలా ఇచ్చాము కంపెనీ తరఫున, నువ్వు ఒక 2 లక్షలు 2.5 లక్షలు తిరిగి కట్టాలనా అని కూడా అడిగారు. ఎందుకంటే నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా వాళ్ళు నాకు శాలరీ వేశారు, తిరిగి కట్టాలని చెప్పారు. ఆశ్చర్యకర రీతిగా రూపాయి కట్టే పని లేకుండా తిరిగి నాకు ఫైనల్ అండ్ ఫుల్ సెటిల్మెంట్ చేస్తారు. దాంట్లో నాకు మళ్ళీ 74,000 తిరిగి ఇచ్చారు. ఇట్లా ముందుకు నడిపిస్తుందండి, అది దేవుడి చిత్తం అని నాకు తెలుస్తూ వచ్చింది. నువ్వు డబ్బులు కట్టాలన్నాడు, కట్టాల్సిన వద్దు అని అంటావేంటి, తిరిగి నాకు 70,000 చిల్లర నాకు డబ్బులు వేయడం ఏంటి, నేను మొక్కుకొని దాన్ని బట్టి దేవుడు నన్ను బతికించడం ఏంటి, మళ్ళీ నాకు బాబుని దేవుడు అనుగ్రహించడం ఏంటి, ఇవన్నీ ఏంటంటే నాకు అదొక ఎక్స్పీరియన్స్ నాకు అనిపించింది. బాబు కన్సీవ్ అయినప్పుడు కూడా కొంచెం భయపడ్డామన్నా, ఒకవేళ ఏమన్నా డిఫెక్ట్స్ తో పుడతారు అట్లా అని. ఈయనకు ట్రీట్మెంట్ అది మీకు ప్రూఫ్,
నువ్వు ఇంకా హీల్ అయ్యావని నీకు అది ప్రూఫ్, మీరు అది గాడ్స్ గిఫ్ట్. ఇది ఆయన సర్జరీస్ అన్యులు ఆయన మాట్లాడిన మాటలు. నేను హాస్పిటల్ నుంచి వచ్చిన 4 months మా వైఫ్ కన్సీవ్, నేను బెడ్ మీద నుంచి పరిపూర్ణంగా నడవటం మొదలుపెట్టి 1 monthకే డాక్టర్ ఫోన్ చేశాం, ఇట్లా మరి కన్సీవ్ అయిందండి, ఉంచుకోవచ్చా ఏంటి, ఇట్లా నాకు నర్వ్స్ సంబంధించి బాడీ అంత ఇదైంది కదా అని అంటే, ఏం పర్లేదు, దానికి దీనికి సంబంధం లేదు. ఈయన ఒక్కటే మాట అన్నారు, దేవుడు ఆయన ద్వారా మాట్లాడతాడు, ఆయన ఏం చెప్పాడు. నేనే భయపడుతున్నా, వద్దు ఇప్పుడు వద్దు అంటే సరే ఒక పని చేద్దాం, సండే ఆ రోజు మార్నింగ్ టైము, సరే నేను చెప్పాను ఒక పని చేద్దాం, దేవుడే డాక్టర్తో మాట్లాడేద్దాం అని చెప్పి ఆయనకు ఫోన్ చేస్తాడు. ఎందుకంటే నాకు ట్రీట్మెంట్ చేసింది ఆయనే, మనకి ఏదో గుర్తు పెట్టుకోవాలి కదన్నా అని చెప్పేసి ప్రార్థన చేసి ఆయనకు ఫోన్ చేశాను. కంగ్రాచులేషన్స్, ఏం పర్లేదు, ఉంచుకోండి, దానికి దీనికి సంబంధం లేదు, నువ్వు నువ్వు పరిపూర్ణంగా నువ్వు హీల్ అయ్యావంటేనే మీ వైఫ్ కన్సీవ్ అయినట్లు లెక్క అని చెప్పారు. ఇంకా నాకు ఇవన్నీ దేవుడిని మేలు చేశాడు. నేను ఇంకా చెప్పేసేసి ఇట్లా దేవుడు నన్ను బ్రతికిచ్చాడు, ఉద్యోగం రిజైన్ చేస్తున్నానని చెప్పాను. వాళ్ళు కూడా కట్టే పని లేకుండా తిరిగి మళ్ళీ నాకు 70,000 ప్లస్ నాకు వేసి వాళ్ళు ఏమీ అసలు అంత కూడా ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు నాకు రిలీవింగ్ ఇచ్చారు, ఎక్స్పీరియన్స్. నేను సిక్గా ఉన్న లూస్ డేస్ కూడా కంటిన్యూ చేసి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అవన్నీ నాకు ఇప్పుడేమో ఉపయోగపడదు, ఎందుకంటే నేను పరిపూర్ణంగా దేవుడి పని నేను తీర్మానం చేసుకున్నాను. అయితే ఇట్లా దేవుడు నేను బైబిల్ చదివినప్పుడు ద్వితీయోపదేశ కాండం ద్వారా, నెక్స్ట్ వచ్చేటప్పటికి సేవకుల ద్వారా, రాయిషుని దేవి వచనం చదువు, ఒక కళలో వాగ్దానము, అదొక వాగ్దానము, 2020 వాగ్దానం, 21, 22 నాకు సిక్ అయిన సంవత్సరం, నీ వెండిని పారవి, నీ బంగారాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీ దేవుని యందు నువ్వు ఆనందిస్తావు, నీ దేవుడికి నేను దేవుడికి మొక్కుబళ్ళు చెల్లిస్తావు అని చెప్పేసి అవన్నీ వాగ్దానాలు. ఈ సంవత్సరం ధైర్యం కలిగి పని జరిగించు, తోడు ఉంటాను, నీ పనులు నేను సఫలం చేస్తాను అనేసి దేవుడు వాగ్దానం. అట్లా దేవుడు గత సంవత్సరం కూడా ఈ యుద్ధం యెహోవాదే, మీరు నిలిచిండి చూడండి అని వాగ్దానం. ప్రతి వాగ్దానం జనరల్ గా ఆయన లారెన్ గారి సహవాసంలో వాగ్దానాలు ఎట్లా తీరు. నేను హెబ్రోన్ సహవాసం, అందుకని 2020 నుంచే మా మ్యారేజ్ అయిన ఇయర్ నుంచే ఆయన వాగ్దానాలు తీస్తున్న వాగ్దానం ప్రతిదీ సేవకే. నేను అప్పుడు గణజన్ సేవకుడు అక్కడ ఉంటున్నాము, అక్కడే పరిచయం చేస్తున్నాము, అదే మధ్యలో. అప్పుడు అడిగాము, అన్న యెహోవా నిన్ను కోరుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని ధైర్యం కలిగి పని జరిగించమంటున్నాడు, ఏంటన్నా ఇది సేవా వాగ్దానం లాగా ఉంది, మాకు ఇచ్చారు ఏంటంటే, మీరు బాధపడుతున్నారక్క, మీరు ఆల్రెడీ ఉన్నారు, దేవుడు ధైర్యంగా చేయమంటున్నాడు మీరు అని అన్నారు. పూర్తి సేవ అనేది మేము తెలుసుకోలేకపోయాం. అయితే నాకు దేవుడు నా జీవితంలో చేసిన దాన్ని బట్టి నేను దేవుడు పని చేయాలి, దేవుడు సేవ చేయాలని నాకు ఉండేది. నేను జాబ్ చేస్తా 2020 మ్యారేజ్ టైం నుంచే మేము అక్కడ సేవకుల మధ్య, యవనస్తుల మధ్యలో వేరే చర్చెస్లో వాడబడతా ఉండేవాళ్ళం. అయితే నేను మ్యారేజ్ అప్పుడు కూడా ఏమైనా ఒకటే అడిగాను, వెళ్ళగానే దేవుడు నాకు చాలా చేశాడు, నేనైతే పాత్రను కాదు, కానీ నాకు ఇన్ని చేశాడు కాబట్టి దేవుడికి నేను దేవుడు పని చేయాలనుకున్నా, సేవ చేస్తామని ఇదే మాట అడిగాను. అవును. తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత ఏంటంటే నా జాబ్ ఎట్లా ఉండదంటే చాలా హ్యాపీ జాబ్. ఒక బ్రాంచ్ మేనేజర్గా ఉన్నప్పుడు పొద్దున్న 6 వెళ్తే మధ్యాహ్నం 1 గంటకల్లా ఇంటికి వచ్చేసేవాడిని, మిగతా రోజంతా ఖాళీ, పరిచయలో వాడబడతా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ప్రమోషన్ వచ్చిందో 3 బ్రాంచెస్కి మేనేజర్ అయ్యానో, పొద్దున 6 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 10 దాకా ఫోన్ కాల్సే. అక్కడ ఉండే పని లేదు, ఇంట్లో కూర్చొని ఫోన్ కాల్స్, ల్యాప్టాప్ వర్క్, మీటింగ్స్ లేదు, ఏమీ లేదు. నేను తీసుకొచ్చి పెడితే ఏదో ఇంట్రెస్ట్ లేకుండా అంత డెడికేటెడ్ గా వర్క్ చేసేవాళ్ళు అనమాట అంతా. అప్పుడు నాకు అనిపించింది, చక్కగా ప్రమోషన్ రాకముందు ఒక బ్రాంచ్ మేనేజర్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది నా జీవితం. నేను అన్నా బ్రదర్, అన్నాను, నేను మనుషులకి దాసులుగా చేస్తున్నాను, దేవునికి దాసులుగా చేస్తే ఎంత మనకు బహుమానం ఉంటదని 1-2 సార్లు ఈ మధ్యలో ఎందుకు అనుభవం వచ్చిందంటే, నాకు చక్కగా ఒక బ్రాంచ్ మేనేజ్ చేసినప్పుడు మంచి జీతం వచ్చి పొద్దున్న నుంచి మధ్యాహ్నం దా చేసి మిగతా టైంలో ఫ్యామిలీతో గడుపుతా చర్చికి వెళ్ళి పని చేసేవాళ్ళం.
వార కూడికల్లో వాడబడేవాళ్ళం, చర్చి పరిచయకి ఎక్కువ సేవకుల దగ్గర ఉండేవాళ్ళం. అంత వాడబడుతుంటే హ్యాపీగా ఉంది. ప్రమోషన్ వచ్చింది, సంతోషం అనుకున్నాను, డబ్బులు బాగా కనపడుతున్నాయి, కానీ చర్చికి ఆదివారం వెళ్ళడం తప్పించి మిగతా వారాల్లో వెళ్ళడానికి కూడా కుదరట్లేదు. అసలు సండేస్ కూడా రమ్మనే వాళ్ళు, మాకు కష్టం వేసేది. సండేస్ కూడా వర్క్ ఉండేది. ఇంట్లోనే ఉండేవాళ్ళు. చర్చికి వెళ్ళినా సరే ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళాం 1-2 సార్లు. ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళా చర్చికి నేను. అంటే అంత వర్క్ ప్రెషర్ ఉండేది. వర్క్ ఉండేది. ఎందుకంటే మరి అంత పే చేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా దాని మీద 3 times ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. అట్లాగా ఉండేది. ఇంకా నాకు అనిపించింది అప్పుడు చక్కగా ఒక దాంట్లో ఉన్నప్పుడు సుఖంగా ఉండి ఎట్లా ఉన్నాను. 3 వచ్చినాయి. సండే పరిచయం కూడా ఇబ్బంది అయిపోతుంది నాకు. దీనికంటే దేవుడికి మనుషులకి దాసుడికి నేను పని చేస్తున్నట్టుంది. దీనికంటే అని కూడా చెప్పాను మా మిస్సెస్ తో. అనేక రకాలుగా దేవుని పని చేయమని. దీనికంటే దేవుడి పని చేస్తే పరలోక రాజ్యంలో మనకి ధనం వస్తుంది అనేసి నాకు అనిపిస్తూ ఉండేది. ఇంకా ఆ తర్వాత నుంచి నేను ఎప్పుడైతే ఇట్లా అనుకున్నానో ఆ తర్వాత నుంచి ఇట్లా జరుగుతూ వచ్చింది. ప్రస్తుతం మేమైతే రొయ్యూరు గ్రామంలో ఉంటా. అక్కడ దేవుని సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాము. గృహాలకి దర్శించి ఆ గృహాల్లో సువార్త కూడిక పెట్టడము, మా గృహం నందు సువార్త కూడిక జరిగించటము ఇట్లా చేస్తూ ఉన్నాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా సంఘ పరిచర్య అనేది కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి సువార్త చెప్పడమే కాకుండా ఎవరైతే లోబడతారో వారిని విడిచిపెట్టకుండా వారిని దేవుని మార్గంలోనికి, పరిపూర్ణమైన రాజ్యంలోనికి నడిపించడానికి ఆ యొక్క సంఘ పరిచర్య అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ యొక్క సంఘ పరిచర్య అనేవి కూడా మేము ప్రారంభించి ముందుకు సాగిపోదాం అనుకుంటున్నాము. కాబట్టి ఈ పరిచర్య కొరకు, మా కొరకు, మా కుటుంబాల కొరకు, ఈ పరిచర్య ఆగకుండా నిర్విరామంగా ముందుకు సాగిపోవడం కొరకు మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభువు పేరట మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఈ యొక్క సాక్ష్యాన్ని మీ అందరికీ పంచుకోవడానికి ఎంతగానో సహకరించిన, అవకాశం ఇస్తూ వచ్చినటువంటి మై విట్నెస్ టీవీ సహోదరులు బ్రదర్ భానుప్రకాష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క సాక్ష్యం విన్నవారు మీరందరూ దేవుల్లో ఇంకా బలపడాలని, రక్షణ లేని వారు రక్షింపబడాలని, అంత మాత్రమే కాకుండా మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నా సరే మాకు తప్పనిసరిగా ఫోన్ చేస్తే కనుక మీ యొక్క అవసరతలను మేము విని మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాము. మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాము. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదిస్తాడు. మీ అందరికీ వందనాలండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ స్నేహితులారా, ఇప్పటి వరకు బ్రదర్ రాజేష్ గారు అలాగే వారి సతీమణి వారిరువురు చెప్పినటువంటి సాక్ష్యాన్ని మీరు అందరూ విన్నారు. మరి యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయంటారు, బాధలు వస్తాయంటారు, శ్రమలు వస్తాయంటారు. అవి తీరాలనే కదా ప్రభువుని నమ్ముకున్నామండి అని చాలామంది యేసుక్రీస్తులో కొనసాగటానికి వెనకడుగులు వేస్తూ ఉంటారు. యేసు ప్రభువుని నమ్మిన వారికి కష్టాలు వస్తాయి, నమ్మని వారికి కూడా కష్టాలు వస్తాయి. కానీ మన జీవితాల్లో దేవుని యొక్క కృప, దేవుని కనికరం ఎంత గొప్పదో తెలుసుకోవడానికి ఈ కష్టం రావటమే మనకు మంచిది అనేది బైబిల్లో ఉన్నటువంటి సారాంశం. చాలామంది బైబిల్లో భక్తులకు కష్టాలు వచ్చాయి, కానీ వాటన్నిటి నుండి యేసు ప్రభువారు ఎట్లా తప్పించారో కూడా సాక్ష్యాలు ఉన్నాయి. అలాగే బ్రదర్ రాజేష్ గారి జీవితంలో కూడా మరి దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడు. అలాగే శ్రమలు కూడా ఆయన అనుమతించాడు. అయితే తన పని చేయించుకోవడానికి, తన సువార్త సేవ, భూమి మీద జరగాల్సిన తన రాజ్య పరిచర్య జరిగించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని బ్రదర్ రాజేష్ గారికి దేవుడిచ్చాడు. వారి యొక్క కుటుంబాన్ని తన సేవలో వాడుకోవాలనే ఉద్దేశం మొదటి నుండి దేవుడికి ఉంది. కాబట్టి ఆ ప్రణాళిక ఆ విధంగా బయలుపరచబడింది. కాబట్టి మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టములో ఉన్నా, ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరని కృంగిపోతుంటే ఈరోజే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మీ హృదయంలో ఆయనకి చోటు ఇవ్వండి.
యేసుక్రీస్తు ప్రభుల వారికి పక్షపాతం లేదు, కులము జాతి మతం అనే భేదం లేదు. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షించబడతారు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునగాక. మరి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి రాజేష్ గారికి మీరు ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకోవచ్చు. అలాగే మై విట్నెస్ టీవీకి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచవచ్చు. ఈ సమయంలో మన మై విట్నెస్ టీవీ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేకులకు ఈ ఛానల్ని పరిచయం చేయండి. ఇలాంటి అద్భుతమైన సాక్ష్యాలతో మళ్ళీ మన ఛానల్లో మనం కలుసుకుందాం. చివరిగా రాజేష్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. దయచేసి ఈ ప్రార్థనలు అందరూ కూడా ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, జీవం కలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న మా గొప్ప దేవా, నా తండ్రి, ఇంతవరకు నా తండ్రి మా జీవితాల్లో మీరు చేస్తూ వచ్చిన నాయన, మరి ముఖ్యంగా నా జీవితంలో మీరు చేస్తూ వచ్చిన ఎంతో ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ స్తోత్రిస్తూ కొనియాడి కీర్తిస్తున్నాం తండ్రి. తండ్రి, చావు గోతులో ఉన్న నన్ను నా తండ్రి మీరు లేవనెత్తిన తండ్రి, సజీవుల లెక్కలో నన్ను ఉంచిన తండ్రి, సజీవులే కదా నిన్ను సృజించేది, మన్ను నిన్ను సృజించిన రీతిగా నా తండ్రి నీవు నాన్న మంటిలో కలవలసిన నన్ను నా తండ్రి ఈ యొక్క సజీవునిగా ఉంచి నా తండ్రి ఈ దినాన్న నీకు సాక్షిగా నా తండ్రి సంఘం ఎదుట, సమాజం ఎదుట, సర్వలోకం ఎదుట ఈ యొక్క మై విట్నెస్ టీవీ ఛానల్ ద్వారా నా తండ్రి నిన్ను గురించి నా తండ్రి నీ యొక్క గొప్పతనాన్ని నా తండ్రి నీ యొక్క ఆశ్చర్యమైన కార్యాలను ఆయన అనేకులు ఎదుట నా తండ్రి ప్రచురము చేయి నిమిత్తం నా తండ్రి సహోదరుడు నా తండ్రి భానుప్రకాష్ అన్నగారిని నా తండ్రి మీరు నా తండ్రి వాడుకుంటూ ఈ విధముగా మా మధ్యలోనికి తీసుకొచ్చి ఈ యొక్క ఘనమైన సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వెళ్ళలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి ఈ యొక్క సహోదరు చేస్తున్న మై విట్నెస్ టీవీ పరిచయను కూడా మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ రమ్మని, సహోదరుడి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తూ రమ్మని నా తండ్రి మీ యొక్క చేతులకు నా తండ్రి మా యొక్క జీవితాలను అప్పచెప్పుకుంటూ తండ్రి ఈ లోకంలో నా తండ్రి ఎన్నాళ్ళు బ్రతికినప్పటికీ నాయన మేము ఏదో ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారమై ఉన్నామని గుర్తెరిగి తండ్రి ఈ యొక్క జీవితము నా తండ్రి మా కొరకు కాక నీ కొరకే జీవిస్తూ ఆత్మల సంపాదన కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ నా తండ్రి ఆ యొక్క పరలోక రాజ్యంలో ధనం కూర్చుకునే బిడ్డలంగాను ఆ యొక్క నాయన ఆకాశంలో తండ్రి వెలిగే జ్యోతులు వలె ఉండటానికి మీరు నా తండ్రి మమ్మల్ని సిద్ధపరుస్తూ రమ్మని, అట్లానే తండ్రి ఎవరైతే నా తండ్రి సేవ పరిచయం చేయడానికి ఇంకా వెనకడుగు వేస్తూ ఇంకా ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నా తండ్రి యొక్క సాక్ష్యం ద్వారా దర్శించి తండ్రి దేవుడైన యెహోవా ఏది తక్కువ చేయడు, ఆయన యొక్క చిత్తానికి లోబడి ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన సమస్తమును బాగుగా చేస్తాడని చెప్పి నమ్మి నా తండ్రి అనేకులు నా తండ్రి యవనస్తులైన వారు ఇటువంటి కార్యాలు వాళ్ళ జీవితాల్లో నా తండ్రి రుచి చూసిన వారందరూ నీ యొక్క పనికి పురుకొల్పబడడానికి నీ సేవా పరిచర్యకు ముందుకు రావడానికి మీరే నా తండ్రి వారందరిని ప్రేరేపించి వారిని దర్శించమని ఈ సాక్ష్యం అనేకులకు మేలుకరంగాను, దీవెనకరంగాను, ప్రోత్సాహకరంగాను, ఆశీర్వాదకరంగాను, బలపరిచే విధంగాను, ఆత్మీయంగాను నా తండ్రి ఆయన అనేక ఆత్మలను సంపాదించేదిగా ఉండటానికి మీరే కృపచూపు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ త్వరలో రానైన నజరేయుని యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.